సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబర్ చేసుకోండి. దాని కారణంగా మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అందుతుందండి. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా ఇలా ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, ఒక నిజం జీవితంలో మన బాబా గారు భక్తుడికి జరిగిన ఒక సంఘటన అండి. ఆయనకు వచ్చిన కష్టాన్ని మన బాబా గారు ఏ విధంగా ఆ కష్టాన్ని తొలగించారన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి, చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు ఎక్కడిదో కాదండి. ఒక భక్తుడు నాకు స్వయంగా ఫోన్ చేసి తన జీవితంలో జరిగిన కష్టాలు, బాబా చేసిన మేలు అన్నీ కూడా నాకు ఒక అరగంట సేపు ఫోన్లో చెప్పడం జరిగిందండి. బాబా గారు చేసిన మహిమ అందరికీ తెలియాలని చెప్పి ఆయన చెప్పడంతో నేను ఆ బాబా గారు ఆశీర్వాదంతో, ఆ భక్తుడు ఆవేదనతో మీకు మీ ముందుకి చెప్పడానికి ఈ కథ రూపంలో మన బాబా గారు ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చానండి. అలాగే మీ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా నేను మీకు ఇలాగా ఇంకొంతమంది భక్తులకి షేర్ చేయాలి అంటే మీరు కూడా తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి నాకు కాల్ చేసి మీరు చెప్పొచ్చండి. మీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సంగతుల గురించి అయినా సరే, బాబా గారు ఏ విధంగా మహిమ చేసినా, ఆయన కలలో కనిపించి చెప్పినా సరే, ఏదైనా సరే మీరు నాకు చెప్పాలి. మీ జీవితంలో జరిగిన మేలు సంఘటనలు ఏదైనా సరే 10 మందికి తెలియాలి అంటే తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు కాల్ చేసి చెప్పొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఫ్రెండ్స్, లేట్ ఎందుకండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ భక్తుడి పేరు రవికుమార్. అందరూ కూడా అతన్ని రవి అని పిలుస్తారంటండి. అతను చిన్నప్పటి నుంచి కూడా బాబా గారి భక్తుడు అని చెప్పారు. తను ఏ పని చేసినా సరే బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని కాసేపు బాబా గారు అంటే గుడి దగ్గరికి వెళ్ళేవారంటండి. ఎక్కడికైనా పనికి, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ముందు బాబా గారి గుడికి వెళ్ళి బాబా గారికి దండం పెట్టుకొని తన ఏదైతే అనుకుంటున్నారో అది బాబా గారితో చక్కగా ఒక మనిషితో ఎలా మాట్లాడుతారో, అంటే ఒక అమ్మతో, ఒక నాన్నతో, అక్క చెల్లితో, ఒక స్నేహితుడితో ఎలా అయితే మాట్లాడతారో అలాగే ఆ రవి కుమార్ అనేవారు బాబా గారితో అలాగే మాట్లాడేవారంటండి. అలా మాట్లాడే తను ఏ పని చేసినా సరే మొదలు పెట్టేవారంట. రవికుమార్ వాళ్ళ అమ్మగారు బాబా గారు భక్తురాలేనంటండి. ఆమె కూడాని ఆమె ఎప్పుడు కూడా తన బిడ్డకి అంటే రవికుమార్కి మంచి సంబంధం రావాలి, ఎక్కువ కట్నం వచ్చే కోడలు రావాలని చెప్పి ఎప్పుడూ కూడా బాబాకి మొక్కుకుంటూ ఉండేదంట. రవికుమార్ చెప్పారు, బాబా గారి గుడికి వెళ్ళిన ప్రతిసారి కూడా బాబాని ఇదే అడిగేవాడంట. మా అమ్మ చెప్పింది ఏం చెప్పిందో నాకు తెలుసు బాబా, కానీ నాకు అదేమీ వద్దు. నన్ను, మా అమ్మని, మా నాన్నని మంచిగా మమ్మల్ని సంతోషంగా చూసుకునే భార్య రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఏది మంచిదో ఏది చెడో నేను నిన్ను అడగవసరమే లేదు, కానీ మా అమ్మ అడిగింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీర్చకు బాబా. నాకు ఏది మంచిదో నీకు బాగా తెలుసు కాబట్టి అదే చేయు అని బాబాని అని మళ్ళీ తన పని తను చూసుకునేవాడంట. అనుకోకుండా ఒకరోజు రవికుమారు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడంట. అమ్మాయి చూస్తే చాలా పేదరికంలో ఉందంట. అమ్మాయి ఎవరు, ఏంటి, అసలు ఎక్కడుంటుంది అని అనుకుని ఆరాధిస్తే ఆమె ఒక పేద కుటుంబంలో పెరిగిన అమ్మాయి, అంటే అమ్మాయి పేరు లక్ష్మి అమ్మాయి అని తెలిసింది. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళ అమ్మగారు ఎలా అనుకుంటారు, అసలు వాళ్ళ పెళ్ళి చేస్తారా లేదా అని చెప్పి రవికుమారు చాలా
ఆందోళన చెందుతూ బాబాగారు గుడికెళ్ళి, బాబా నేను ఇలా ఈ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మాయి కూడా చాలా మంచిది. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా బాబా. తనకి ఏ డబ్బు కూడా లేదు, చదువు కూడా లేదు, ఏమీ లేదు. అయినా సరే అమ్మాయి మంచితనం, అమ్మాయి గుణం నాకు బాగా నచ్చాయి బాబా. ఎలాగైనా సరే నాకు ఈ అమ్మాయికి నాకు పెళ్లి జరిగేలాగా నువ్వు చూడు బాబా. మా అమ్మ మనసు మారేలాగా నువ్వు చెయ్యి బాబా అని రవికుమార్ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళ అమ్మగారికి అనుకోకుండా రవికుమారు ఇలా లక్ష్మి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు వాళ్ళ అమ్మగారికి తెలిసింది. వెంటనే వాళ్ళ అమ్మగారు, రవికుమార్ ఇలా రా, నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావా? అమ్మాయికి ఆస్తులు లేదు, చదువు లేదు, బంగారం లేదు, ఇల్లు కూడా లేదంట. అమ్మాయిని ఎలా ఇష్టపడుతున్నావురా నువ్వు అని ఇలా అడుగుతూ ఉంటే అప్పుడు రవికుమారు చెప్పారంట, అమ్మ ఏమీ లేకపోయినా పర్వాలేదు, అమ్మాయికి మంచి గుణం ఉంది, మనల్ని చాలా సంతోషంగా చాలా మంచిగా చూసుకుంటుందమ్మా. నాకు అటువంటి భార్య కావాలి. నాకు డబ్బున్న అమ్మాయి, ఆస్తున్న అమ్మాయి అయితే నాకు వద్దమ్మా అని వెంటనే చెప్పగానే వాళ్ళమ్మకి చాలా కోపం వచ్చింది. కుదరదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నేను మంచి సంబంధం చూశాను, వాళ్ళకి కోట్లాది ఆస్తి ఉంది, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అమ్మాయికి మంచి ఉద్యోగం కూడా ఉంది, అలాగే వాళ్ళకి చాలా ఆస్తి కూడా ఉంది. నేను చెప్పినట్టుగా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటే రవికుమార్ చాలా బాధపడ్డాడు. లేదు, నేను ఒప్పుకోను అని అక్కడి నుంచి రవికుమార్ బయటికి వెళ్ళిపోయాడు. ఒక ప్లేస్లో కూర్చొని అలాగా బాధపడుతూ ఉన్నాడు. ఈలోపు అలా పక్కన వెళ్తున్న ఒక ముసలాయన వచ్చి, ఎందుకు బాబు బాధపడుతున్నావు అని ఇలా చెప్పాడంట. అప్పుడు ఆ ముసలాయనికి రవికుమార్ చెప్పారంట, ఏమీ లేదు ముసలాయన, నాకు ఒక చిన్ని బాధ కూడా ఉంది అన్న. నీ డౌట్ ఏంటో చెప్పు, నీ డౌట్కి నీ బాధకి నేను సమాధానం చెప్తాను అయినా ఆ పెద్ద ఆయన చెప్పారంట. అప్పుడు రవికుమారు అన్నారంట, అందరు అమ్మలు ఎందుకు ఇలా ఆలోచిస్తారు? డబ్బు ఎక్కువగా ఉండాలి, ఆస్తి ఎక్కువ ఉండాలి, చదువు ఉండాలని ఎందుకు అనుకుంటారు? తన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ తన బిడ్డ జీవితం అంతా బతకాలి, సంతోషంగా ఉండాలి అంటే తనకొచ్చే వైఫ్ కూడా తనని బాగా చూసుకోవాలని ఆలోచించారు ఎందుకు అని ముసలాయన్ని అడిగారంట. అప్పుడు ఆ ముసలాయన చెప్పాడంట, పిచ్చివాడా, చిన్నప్పటి నుంచి కూడా మీ అమ్మ నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది, నీకే చిన్ని కష్టం రాకుండా కూడా చూసుకుంది. అలాగే ఇప్పుడు కూడా నీకు పెళ్ళైన తర్వాత నీ భార్య తెచ్చే ఆస్తి ఎక్కువగా ఉంటే, చదువు ఎక్కువగా ఉంటే నీ జీవితం బాగుంటుందని తన ఆశపడుతుంది. అది కూడా ఒక రకమైన ప్రేమ. ఆమె ఆ ప్రేమలో ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. కానీ నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైనది నీ దగ్గర ఉంటే నువ్వు జీవితం అంతా సంతోషంగా ఉంటావు అన్న సంగతి ఆమె మరిచిపోతుంది అంతే. కానీ బాధ అంటున్నావు కదా, ఆ బాధ ఏమిటో అడుగు అని చెప్పాడంట ముసలాయన. అప్పుడు రవికుమార్ అన్నారంట, నేను ఈ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను కదా, అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతే నేను ఉండలేను, మా అమ్మ ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు పాలుకోవట్లేదు అని చెప్పాడంట. అప్పుడు ఆ పెద్దాయన చెప్పాడంట, నువ్వేం బాధపడకు, ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు, అమ్మాయిని నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు కదా, అప్పుడు వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడుగు. అమ్మాయి ఇష్టమే అని చెప్పిందంటే వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళు. అక్కడ మీ అమ్మగారు మిమ్మల్ని చూసి చాలా కోపం పడతారు. కానీ అది ఎంతో కాలం కోపం అనేది ఉండదు. మీరిద్దరూ సంతోషంగా ఉన్న తర్వాత ఆమె నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే మీ అమ్మగారు కూడా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనే ఆమె ఆలోచిస్తుంది కాబట్టి నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయితో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటే మీ అమ్మగారు కూడా తప్పకుండా ఆమె కూడా ఒప్పుకుంటారు, ఆమె కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పగానే వెంటనే
రవికుమారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు. వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మాయిని కూడా అడిగితే ఆ అమ్మాయి కూడా ఇష్టమే అని చెప్పింది. వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ గుమ్మం దగ్గరే ఆపేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకోను అని ఇలా చెప్పగా అప్పుడు రవికుమార్ కూడా ఈ విధంగా చెప్పాడు. అమ్మ, ఈ అమ్మాయి లేనిదే నేను బతకలేను, ఈ అమ్మాయి లేనిదే నేను కూడా ఈ ఇంట్లో ఉండలేను అని చెప్తూ ఉంటే ఆ తల్లి భరించలేక, సరే ఆగు, నీకన్నా నాకు ఏది కూడా ఎక్కువ కాదు అని చెప్పిన ఆమె వెంటనే త్వరలో ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసింది. కానీ కొంతవరకు కూడా ఇష్టం లేకుండానే సాగిపోయింది వాళ్ళ జీవితం. ఇవి రవికుమార్ వాళ్ళ భార్య సంతోషంగా ఉండడం చూసి వాళ్ళమ్మ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయ్యో, నేను నా కొడుకు బాధని, తన సంతోషాన్ని నేను ఒప్పుకోలేదు ముందు, కానీ నా జీవితంలోనే నేను ఎప్పుడు కూడా ఇంక ఇటువంటి పొరపాట్లు చేయకూడదు. నా కొడుకు నా కోడలు సంతోషంగా ఉండేలాగే నేను ఎప్పుడు వాళ్ళని చూసుకోవాలి. నా కొడుకుని నా కోడల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు అని ఆమె ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలని అనుకుంది. ఫ్రెండ్స్, ఇది ఒక నిజం జీవితంలో మనలాంటి భక్తుడు జీవితంలో జరిగిన సంఘటన అండి. దీన్ని బట్టి మన బాబాగారు మనకి చెప్తున్నది ఏమిటి అంటే, మన వెంట మన చుట్టూరు ఎన్నో కష్టాలు ఉంటాయి. మనం అనుకున్న పనికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా సరే బాధపడుతూ ఉండకూడదు. దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించి ముందడుగేస్తే తప్పకుండా ఒక మంచి మార్గం అనేది దొరుకుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.